హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను జొన్నలతో జొన్న ఇడ్లీలు చేశానండి. జొన్నలతో జొన్న రొట్టెలు చేయటం చాలా మందికి రాదు కాబట్టి ఇట్లా ఇడ్లీ చేసుకొని మనం తినవచ్చు. జొన్నలు 2 కప్పులు తీసుకున్నాను. మినపగుండ్లు 1 కప్పు తీసుకున్నాను. బాగా శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నాను. ఓవర్ నైట్ ఒక 8, 9 గంటలు నానాలి. నానిన తర్వాత మనం దోస బ్యాటిని ఎట్లా నానబెట్టుకొని మిక్సీ చేసుకుంటామో అదే విధంగా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా చేసుకోవాలి మిక్సీకి. తర్వాత నేను ఒక బౌల్ తీసుకొని పక్కన పెట్టేశాను. తెల్లారికి ఇట్లాగా పిండి పులిసింది. దాంట్లో ఉప్పు వేసుకొని కలిపేసుకున్నానండి. అదే విధంగా పిండి ఉండాలి. గట్టిగా ఉంటే మనం ఇడ్లీలు వేసుకోవాలి. కొంచెం లూజుగా వాటర్ కలిపేసుకొని లూజుగా కలిపేసుకున్నా అంటే దోశలు వేసుకోవచ్చు, ఊతప్పం, గుంట పొంగలాలు చేసుకోవచ్చు. హెల్త్కి మంచిది. చాలా జొన్నలతో బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి మనం డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇట్లా ఇడ్లీ పాత్రలకు ఆయిల్ రాసేసి జొన్న పిండి ఇడ్లీ పిండి వేసేసుకున్నాను. జొన్న ఇడ్లీ పిండి. నేను దీంట్లోకి పల్లి చట్నీ చేశానండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఇట్లా ఎంతమందికి తెలుసో కామెంట్లో పెట్టండి.